హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు rkcompuworld. I am Ramesh. ఈరోజు మనం ఈ వీడియోలో మీ ఫేస్బుక్ అకౌంట్లో ఉన్నటువంటి వాళ్ళకి మెసేజ్ ఎలా చేయాలి, అలాగే మీకు వచ్చినటువంటి నోటిఫికేషన్స్ని ఎలా చూడాలి అనేది తెలుసుకుందాం. గూగుల్ క్రోమ్ అనే వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి. సెంటర్లో ఉన్న బటన్ మీద లెఫ్ట్ క్లిక్ ఇస్తే మ్యాక్సిమైజ్ అవుతుంది. గూగుల్ పేజ్ ఓపెన్ అయిన తర్వాత సెర్చ్ బాక్స్లో FB అని టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేయండి. ఎంటర్కి ప్రెస్ చేసిన తర్వాత ఫస్ట్ సైట్ మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి. ఒక అకౌంట్ ఓపెన్ అయ్యింది. ఆల్రెడీ లాగిన్ అయినటువంటి అకౌంట్ ఓపెన్ అయింది. ఈ అకౌంట్ నుంచి వేరే అకౌంట్కి ఎలా స్విచ్ అవ్వాలి అనేది చూపిస్తాను చూడండి. ఈ ఆప్షన్ చాలా ఇంపార్టెంట్ అండి. రైట్ సైడ్ టాప్ కార్నర్లో ఒక ఫోటో ఉంటుంది. ఆ ఫోటో మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇచ్చి స్విచ్ అకౌంట్ అంటే ఒక అకౌంట్ నుంచి వేరొక అకౌంట్కి స్విచ్ అవ్వడం అనమాట. స్విచ్ అకౌంట్ అనే ఆప్షన్ మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి. ఏ అకౌంట్కి స్విచ్ అవుతున్నావో ఆ అకౌంట్ యొక్క నేము, పాస్వర్డ్, యూజర్ నేము టైప్ చేసి లాగిన్ అవ్వండి. లోడ్ అవుతుంది, కాసేపు వెయిట్ చేయండి. లోడ్ అవడం కంప్లీట్ అయిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్లో రమేష్ కొమరాబత్తిని అని ఉంటుంది. దాని మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి. వాళ్ళ యొక్క ఫేస్బుక్ మెయిన్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారు? 2636 మంది. దాని మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి. మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఆ ఫ్రెండ్స్ లిస్ట్ అనేది డిస్ప్లే అవుతుంది. మీరు ఎవరికైతే ఇక్కడ చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్, వీళ్ళలో నువ్వు ఎవరికైతే మెసేజ్ చేయాలి అనుకుంటున్నావో ఆ ఫోటో మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి. లెఫ్ట్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మెసేజ్ అని ఉంటుంది. దాన్నే మెసెంజర్ అని కూడా అంటాం. దాని మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇచ్చి నువ్వు ఏదైతే టైప్ చేయాలనుకుంటున్నావో ఆ మెసేజ్ అక్కడ టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఎంటర్కి ప్రెస్ చేయండి. ఆ మెసేజ్ అనేది వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఈ విధంగా మనం మెసెంజర్ ద్వారా మెసేజ్ అనేది టైప్ చేయొచ్చు. తర్వాత దీన్ని క్లోజ్ చేయండి, బ్యాక్ వచ్చేయండి. నెక్స్ట్ నోటిఫికేషన్స్ ఎలా చూసుకోవాలి అంటే ఇక్కడ ఉంటుంది చూడండి, రైట్ సైడ్ టాప్ కార్నర్లో. ఇదేమో మెసెంజర్, ఆల్రెడీ చెప్పాను. మెసెంజర్ మీద క్లిక్ ఇస్తే కొంతమంది యాక్టివేట్లో ఉంటారు, అంటే ఫేస్బుక్ ఆన్లైన్లో ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళకి డైరెక్ట్గా నువ్వు ఆన్లైన్లో ఉన్న వాళ్ళకి డైరెక్ట్గా మెసేజ్ చేస్తే వెంటనే వెళ్ళిపోతుంది, వాళ్ళు వెంటనే చూస్తారు. ఈ విధంగా అయినా చేయొచ్చు. వాళ్ళకి పంపించాలి అనుకుంటే దాని మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇస్తే చాలు, వాళ్ళకి వెంటనే మీరు మెసేజ్ టైప్ చేయొచ్చు. హాయ్ అని మెసేజ్ టైప్ చేశాను, ఎంటర్కి ప్రెస్ చేశాను, ఆ యొక్క మెసేజ్ అనేది వాళ్ళకి వెంటనే వెళ్ళిపోతుంది. తర్వాత దాన్ని క్లోజ్ చేస్తే క్లోజ్ అవుతుంది. అలాగే మెసెంజర్ పక్కన నోటిఫికేషన్స్ అని ఉంటుంది ఆప్షను. ఆ నోటిఫికేషన్స్ బెల్ బటన్ షేప్లో ఉంటుంది. ఆ యొక్క నోటిఫికేషన్స్ మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇస్తే నీకు నోటిఫికేషన్స్ ఏమేమి వచ్చినాయి అనేది లిస్ట్ డిస్ప్లే అవుతుంది. అలాగే నువ్వు వేరే వాళ్ళకి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించినా సరే, వేరే వాళ్ళు నీకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించినా సరే, ఒకవేళ నువ్వు పంపించిన పోస్ట్కి లైక్ చేసినా, షేర్ చేసినా, కామెంట్ ఇచ్చినా ఆ డీటెయిల్స్ మొత్తము కూడా ఇక్కడ నోటిఫికేషన్స్లో వస్తాయి. మీరు చక్కగా చూసుకోవచ్చు అనమాట. మెల్లగా కిందకి స్క్రోల్ చేస్తూ ఉంటే ఆ యొక్క ఎవరు పంపించారు, ఏం పంపించారు, కామెంట్ ఇచ్చారా, లైక్ చేశారా, షేర్ చేశారా, ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టారా, లేదా నువ్వు పెట్టిన ఫ్రెండ్ రిక్వెస్ట్కి వాళ్ళు కన్ఫర్మ్ చేశారా అనేది మొత్తము కూడా ఇందులో ఉంటుందన్నమాట. మెల్లగా స్క్రోల్ చేయండి. ఒకవేళ ఎవరన్నా నీకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తే కన్ఫర్మ్, దాని పక్కనే రిజెక్ట్, క్యాన్సిల్ అని వస్తుంది. అంటే కన్ఫర్మ్ చేసావనుకో వాళ్ళ ఫ్రెండ్ రిక్వెస్ట్ని నువ్వు యాక్సెప్ట్ చేసినట్లు, క్యాన్సిల్ అంటే యాక్సెప్ట్ చేయనట్టు, రిజెక్ట్ చేసినట్టు అనమాట. ఎవరు నాకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించలేదు ప్రస్తుతానికి, ఎవరన్నా పంపిస్తే ఆప్షన్స్ అనేవి వస్తాయి అన్నమాట. ఈ విధంగా మనం నోటిఫికేషన్స్లో డేటాని చూసుకోవచ్చు అనమాట. ఈ ఆప్షన్స్ మీకు అర్థమైతే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా వీడియోస్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.